హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి స్కిప్ చేయకోకుండా మా లాంగ్ వీడియో చూసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి విజయవాడ గుణదల చర్చి చాలా బాగుంది, మీరే చూసేయండి ఫ్రెండ్స్. మేరీ మాత కూడా చాలా బాగుంది, చర్చి అయితే చాలా బాగుంది. సో ఎనివే వీడియోకి వెళ్తాము. ఇదిగోండి విజయవాడకి నైట్ మేము 9:30 కాదు, మిడ్ నైట్ అలా అయింది, 12 కట్ట. ఇదిగో విజయవాడ కనకదుర్గమ్మ చూసినారా అక్కడ గుడి, మీకోసం ఈ వీడియో తీసాను. తర్వాత ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి అలా వెళ్ళిపోయాము గుడికి, టెంపుల్కి. ఎక్కువ ఇది అమ్మవారి దర్శనం దగ్గర, టెంపుల్ దగ్గర మేము ఏం వీడియోలు తీయలేదు, ఎందుకంటే ఓపిక లేదు, మిడ్ నైట్లో జర్నీ అయిపోయింది. మళ్ళీ ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి అలా వెళ్ళామన్నమాట. మేము అప్పటికి కృష్ణానదిలో చేయలేదన్నమాట. మాకు అప్పటికే మేము దిగేసరికనే ఎర్లీ మార్నింగ్ 5:30 అలా అయ్యింది. ఇంక అక్కడే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇలా టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడి వరకే తీసాము. ఇక్కడ మొబైల్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నారు, పైకి అయితే మొబైల్ అలో చేయలేదు, అందుకే నేను వీడియోస్ ఏమైతే తీయలేదు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారికి దర్శనం చేసుకొని దాని తర్వాత అక్కడ అన్నదానం జరుగుతుంటే అన్నదానం చేసుకొని తర్వాత కృష్ణానదికి వెళ్ళి, కృష్ణానదిలో అయితే కొద్దిసేపు ఇవే బట్టలతో ఇలా ఎలా రెడీ అయ్యామో అలాగనే పోయి కృష్ణానదిలో కొద్దిసేపు ఈతలు ఆడుకొని ఇంకా ఈత అవి ఇవి అన్నీ చేసేసి మళ్ళీ తర్వాత ఈవినింగ్ 5 కల్లా గుణదల చర్చికి వెళ్ళాము. అప్పటికి అక్కడికి 4-5 అయ్యింది ఇంకా రెడీ అయ్యేసరికి. అందుకే అమ్మవారి దగ్గర ఇంతవరకే వీడియో ఉంది, అమ్మవారి దగ్గర ఏం తీయలేదు. యాక్చువల్గా ఇది వచ్చేటప్పుడు బయట తీసానమాట, అంటే చర్చికి వెళ్ళేటప్పుడు మేము 5కే వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు నేను ఫ్రంట్లో తీసుకోలేదు వీడియో, వచ్చేటప్పుడు తీసుకున్నా మీకు అంతా వివరంగా కనిపించాలనేసి. వచ్చేటప్పుడు తీసిన, అందుకే మీకు చీకటిగా ఉంది, అందుకే ఇది ఫ్రంట్లో పెట్టాను అనమాట. గుణదల చర్చి అనమాట, ఇది చాలా చాలా బాగుంది అసలు. అయితే ఈ టైం అనమాట 5:30కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో పెద్ద గేట్ ఉందన్నమాట, అంత బాగుంది. అంత మేరీ మాత, యేసుప్రభు ఎలా పుట్టాడు, ఇదిగోండి ఎక్కడ పుట్టాడు ఎలా అనేసి అవన్నీ బాగా ఉంటే నేను అవన్నీ వీడియో తీసాను అనమాట మీకోసం. చాలా ఇదిగోండి మేరీ మాత, ఆ పైన నుంచి దేవుళ్ళు దీవించడము, ఆ అట్మాస్ఫియర్ ఎంత బాగుందనమాట, అంత గ్రీన్ నేచరు, అవంతా వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఇసుకతో కనిపిస్తుంది కదా మధ్యలో ఒక రోడ్ మాదిరి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంట మోకాలతో నడవడము, అక్కడి వరకు వెళ్తారంట. నాకు తెలియదు అనమాట, అది వచ్చేటప్పుడు తెలుసుకున్నాను. సో చాలా బాగుంది టెంపుల్. విజయవాడ దర్శనం కానీ నాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ దర్శనం బాగా జరిగింది. అలాగనే కృష్ణానదిలో 3 మునకలు వేసుకున్నాము. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి చర్చికి వద్దాము, ఈ నైట్కి ట్రైన్ ఉంది కదా అనేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే ఈ చర్చికి వచ్చామండి. ఇదిగోండి చర్చి చాలా బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను ఒకటేసారి మేరీ మాతని దర్శించుకున్నాను, అలాగనే దుర్గమ్మని దర్శించుకున్నానని చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ వీడియో తీయాలి, ఇక్కడ వీడియో తీయడానికి అలో ఉంది, అక్కడ గుడికి వెళ్ళినప్పుడు అలో లేదు, అక్కడే ఫోన్లు కింద పెట్టేశాము. ఇంకా అన్నదానం చేసుకొని కిందికి వచ్చేసరికి 2:30-3 అయింది. మళ్ళీ లడ్లు తీసుకొని కృష్ణానదిలోకి వెళ్ళి అక్కడ ఈత అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి 5:30 అయింది. సో ఇదిగోండి యేసు ప్రభు శిల పైన ఉండేది చాలా బాగున్నాయండి, అది బాగా అంతా బాగా సెట్ చేశారు, చాలా బాగుంది చర్చికి పైనకి ఎక్కినప్పుడు కూడా అంత పైన నుంచి విజయవాడ మొత్తం అనిపించింది నైట్ ఈవినింగ్. అక్కడ కొన్ని రీల్స్ చేశాను. ఇక్కడ వీడియో తీసినట్టు గుడిలో నేను తీయలేదన్నమాట, అందుకే గుడిలోది తీయలేదు. నేను ట్రైన్లో వెళ్ళే జర్నీది పెట్టాను. తర్వాత గుణదల చర్చి అనమాట, ఇది చాలా ఫేమస్ అంట అండి. మేరీమాత మనసులో ఏమనుకున్నా కూడా నెరవేరుతున్నాయంట. నేను కూడా మొక్కున్నాను, నేను ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు. నేను చర్చికి వెళ్తే చర్చిలో వాళ్ళు ఎలా ప్రేయర్ చేస్తారో నేను అలాగనే ప్రేయర్ చేస్తాను. టెంపుల్కి వెళ్తే మేము ఎలా మొక్కుంటామో అలానే మొక్కుంటా. అలాగే దర్గాలకు అట్లా వెళ్ళినా కూడా అక్కడ ఎలా మొక్కుంటారో అలానే మొక్కుంటా అనమాట. మనం అందరం ఒకటేనండి, దేవుళ్ళు కూడా అందరు ఒకటే, మనమే ఇవన్నీ నియమాలు పెట్టుకున్నాం అంతే. నేనైతే అక్కడికి వెళ్ళాక అమ్మవారికి అయితే మొక్కుకున్నాను, మేరీ మాతకి. అమ్మవారిని మా కనకదుర్గమ్మని మొక్కున్నా, అలాగనే మేరీ మాతను కూడా మొక్కున్నా, అందరు బాగుండాలని. భలే ఆ వెంట్ర క్రియేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వాటర్ వస్తుంది, మేరీ మాత అసలుకి గ్రీన్ నేచర్ కానీ బాగుంది అసలుకి, చాలా బాగుంది. రోడ్లు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి, రోడ్లు కానీ అయితే విజయవాడ సిటీ మాత్రం నాకు బాగా నచ్చింది. అలాగనే గుణదల చర్చి కూడా నాకు బాగా నచ్చింది. విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర కూడా ఉండడం కానీ చేయడం కానీ అమ్మవారి దర్శనం కానీ అంతా బాగా జరిగింది. నేను అమ్మవారికి చీర పెట్టేసి వచ్చాను, ఐఎమ్ సో హ్యాపీ. అలాగనే మేరీ మాత దగ్గరికి ఇదిగోండి ఇక్కడ చర్చి అనమాట అమ్మవారిది. ఇంకా లోపలికి వెళ్ళి చర్చి అంతా కూడా వీడియో తీసాను, చూసేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఎప్పుడైనా విజయవాడకి వెళ్తే కంపల్సరీ గుణదల చర్చి అయితే చూసిరండి. వాళ్ళ దేవుడా మన దేవుడా కాదండి, మనం అందరం ఒకటే, మన దేవుళ్ళందరూ ఒకటే. ఎక్కడికి వెళ్తే వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని మనం ప్రేమించాలి, అభిమానించాలి, వాళ్ళకి విలువకు మనము గౌరవించాలన్నమాట. వాళ్ళు దేవుని
వాళ్ళ దేవుణ్ణి మనం గౌరవించాలి, మన దేవుని వాళ్ళ గౌరవించాలి. నాకు తెలిసి అందరు మనుషులంతా ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే. ఎక్కడికి వెళ్తే వాళ్ళ నియమాలు వాళ్ళ పద్ధతులు పాటించి మనం మొక్కడం మాత్రమే నాకు తెలిసిన విషయం అనమాట. ఇది చర్చి మేరీ మాతది. తర్వాత మెట్లు ఎక్కుతున్నామండి పైకి. అప్పటికే 6 అలా అయిందనమాట. దాన్ని మా పాప ఎక్కుతుంది. మెట్లు ఎక్కడానికి ఒక 45 మినిట్స్ పట్టింది. ఇంకంతా ఎక్కామన్నమాట. ఇదిగోండి ఎంత బాగుందంటే లొకేషన్ చాలా బాగుంది. ఇంకా మేరీమాత దగ్గరికి వచ్చానమాట. చూసిన వెంటనే ఈమె ఇక్కడ నిజంగా వెలిసిందంటండి మేరీమాత. చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు, నిజంగా వెలిసిందంట. ఇక్కడ ఎవరికన్నా దెయ్యం పట్టినా, ఎవరికన్నా ఏమన్నా పట్టినా అప్పటికే ఒకరిని తీసుకొని వచ్చారనమాట. ఇదిగోండి చూడండి, గాడి ఎలా మొక్కుంటారో అలాగనే మొక్కున్నాను మేరీమాతకి. అందరూ బాగుండాలి, అందరితో పాటు బాగుండాలి, మనుషుల్లో స్వార్థం అనేది తీసి అందరూ ఒకరొకరు మంచి కోరుకునేలాగా ఉండాలని అయితే మొక్కున్నాను. నా స్వార్థం కొద్దిగా మొక్కున్నానులేండి, అంటే నాకు కొన్ని ఉంటాయి కదా, అవి కూడా మొక్కున్నాను. మేరీమాతకి, ఆ దుర్గమ్మ తల్లికి చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరిని బాగా దర్శనం చేసుకున్నాను, బాగా హ్యాపీ అనిపించింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది గుణదల చర్చి ఉందని నాకు ఇంతవరకు తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే సర్లే అనేసి వచ్చేసామన్నమాట. వాళ్ళు వీడియోలో రావడానికి లేదు, అందుకే నేను ఎవరిని తీయలేదు. నా వరకు నేను ఎంత తీయాలనుకున్నానో అంతవరకు తీశాను. ఇంకా మేరీమాతకు ఆడ ఎలా మొక్కున్నారో వాళ్ళని చూసి నేను అలాగనే మొక్కున్నాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు తెలుసు అనమాట కొన్ని, అలాగనే మొక్కున్నాను నేను. మేరీమాత బాగుంది కదా, చాలా బాగుంది అసలు అక్కడైతే ఎంత బాగుందంటే చుట్టూ ఎంత విశాలంగా. అక్కడ చూడండి, విజయవాడ సిటీ మొత్తం ఇక్కడ నిలబడి చూసేయచ్చు అనమాట. ఇంకా బాబు కూర్చున్నాడు, అదంతా గుణదల చర్చి అనేసి గుణదల నందనం అని పెట్టారు అక్కడ, అది కూడా తీసేసాను అనమాట. ఇంకా ఇలా ఓపిక లేదు దీన్ని తీయడానికి కూడా, కానీ ఇంత దూరం వచ్చి తీకోకుంటే బాగుండదు కదా అనేసి తీసాను అనమాట. ఇంకా ఇట్లా విజయవాడలో అమ్మవారి దుర్గమ్మ గుడి దగ్గర మాత్రం తీయనీలేదు, ఎవరు ఫోన్లు కింద తీసుకున్నారు. ఇదిగోండి చాలా బాగుంది కదా లొకేషను. అసలు ఆ లైట్లు, ఆ చీకటిగా ఈ మెట్లు, ఇక్కడంతా మొక్కలు అంతా గ్రీన్గా. విజయవాడ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా కానీ విజయవాడ కనక దుర్గమ్మని చూడడానికి వెళ్ళిన వాళ్ళు చర్చి కూడా వెళ్ళండి. అంటే వెళ్ళమంటే చూడడానికి వెళ్ళండి, మీకు నమ్మకం ఉంటే ప్రార్థన చేయండి, మీకు నమ్మకం లేకుంటే అది మీ ఇష్టము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, మేమైతే ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయినామన్నమాట. ఆ చర్చి ఇదంతా అడివరకే నేను తీసాను. అక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. ఇంకా తర్వాత నైట్ అయింది, ఇంకా ట్రైన్ ఎక్కామన్నమాట. ఇంకా ట్రైన్ ఎక్కి రిటర్న్ అయినాము. ఇది నేను ఇంతవరకు తీసిన వీడియో అయితే. నేను తీయాలనుకున్నాను కానీ అసలు నేను రీల్స్ కానీ ఏమే కానీ తీయలేకపోయినా, టైం కొద్దిగానే ఉండింది, టైం సరిపోలేదు, అందుకే వీడియో తీసే ఓపిక లేకపోయింది. ఎవరైనా విజయవాడకి వెళ్ళినప్పుడు గుణదల చర్చి చూసిరండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రదేశము, చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా మేరీ మాతను చూసే వాళ్ళు వెళ్ళే క్రిస్టియన్స్ వాళ్ళందరికీ నిజంగా చెప్తున్న, అమ్మవారు చాలా బాగుంది మేరీ మాత. మీరు కూడా వెళ్ళేటప్పుడు మొక్కోండి, అందరూ బాగుండాలి, అందరితో పాటు బాగుండాలి. చూడని వాళ్ళు ఎవరన్నా చూస్తారనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి కృష్ణానదికి, అమ్మవారికి, మేరీమాతకి అందరికీ బాయ్ చెప్పి రావాలని లేకున్నా కూడా ఎలాగ రాక తప్పదు కాబట్టి వెళ్ళాల్సిందే, కాబట్టి వెళ్ళాల్సిన టైం వచ్చింది. కృష్ణమ్మ మళ్ళీ నన్ను తొందరగా వచ్చే సంవత్సరం పిలిపించుకొని అమ్మవారి దర్శనం చేయించుకోవాలనేసి మొక్కున్నాను. దుర్గమ్మని మొక్కున్నాం, మేరీమాతని మొక్కున్నాం, అలాగనే కృష్ణానదిని కూడా మొక్కుకొని ఇలా బయలుదేరామన్నమాట. చిన్న వీడియోనే చాలా బాగుంది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరు సగం చూసేసి స్కిప్ చేసేద్దండి, లాంగ్ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోస్ చూసేకి యూట్యూబర్స్ చాలా కష్టపడుతున్నారు గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి వాళ్ళని, ఓకేనా. ఇలా ఉంది కదా కిందంతా కృష్ణానది, పైన బ్రిడ్జ్, ఆ లైట్లు చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నాను, జర్నీ చేసేటప్పుడు వచ్చే అనుభూతి ఎప్పుడూ రాదు. ఎందుకంటే ఎప్పుడు ఆ డ్యూటీ, ఇంట్లో సంసారము, ఇంట్లో బాధ్యతలు ఇన్నున్న మనకి కనీసం మనకంటూ కొద్దిగా టైం ఉంచుకోవాలని అయితే నేనైతే చెప్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది నాకు దుర్గమ్మని, మేరీమాతను చూసినందుకు. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి, స్కిప్ చేయకోకుండా చూడండి, ఓకేనా. ఈ లొకేషన్ అంతా చాలా, నాకు విజయవాడ అయితే చాలా బాగా నచ్చింది. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర ఉన్న వీడియో కంపల్సరీ తీస్తాను. నేను నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వెళ్ళినప్పుడు తీస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూసే సపోర్ట్ చేయండి, మీరు ఏం కాములను, ఓకేనా. బాయ్ బాయ్.